నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు రెండోసారి కూడా గుజరాత్ లో చెప్తున్నారు. దీంతోనే ఇవాళ స్టాక్ మార్కెట్ పడింది. దీనికి లాజిక్ ని కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇరాన్ రిలేటెడ్ గా కూడా వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ దగ్గర నుంచి, అండ్ యుఎస్ కి సంబంధించిన ఎన్ఎస్సి డైరెక్టర్ కెవిన్ హాసెన్ దగ్గర నుంచి వస్తున్నాయి. అండ్ ఇంకొన్ని రోజుల్లో ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 10 years యుఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ చైనా ప్రెసిడెంట్ ని కలవబోతున్నారు. దీని రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా ఏం డిస్కషన్స్ లోకి వచ్చే అవకాశం ఉంది, ఇది మార్కెట్ ఎలా అబ్జర్వ్ చేస్తుందో మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ ని గమనించారా? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ చేశాక కరెక్ట్ గా నెక్స్ట్ సపోర్ట్ దగ్గర ల్యాండ్ అయింది. మార్కెట్ రిలేటెడ్ గా ప్రైస్ యాక్షన్ అండ్ ఎఫ్ఐఎస్ 8400 crore దగ్గరగా సెల్ చేశారు. ఇవాళ వాళ్ళ యాక్టివిటీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బికాస్ ఇవాళ కూడా మార్కెట్ రిలేటెడ్ గా హెవీ ఫాల్ ఉంది కాబట్టి మన మార్కెట్ రిలేటెడ్ గా డేటా గ్లోబల్ గా డొమెస్టిక్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ కమింగ్ డేస్ లో ఉంటున్న మార్కెట్ రిలేటెడ్ గా మనం ఉంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఇవాళ మార్కెట్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా మీరు 3 మేజర్ రీజన్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకు ఇవాళ మార్కెట్ ఇంతలా పడిందని. కానీ దాంట్లో ఫస్ట్ రీజన్ కే మనం ప్రధానంగా చూడాలి. నరేంద్ర మోడీ గారు మళ్ళీ గుజరాత్ లో తను మాట్లాడుతూ హైదరాబాద్ లో మాట్లాడినప్పుడు ఏం చెప్పారో దాన్ని ఇంకొకసారి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో హైదరాబాద్ లో జస్ట్ ఏదో జనరల్ గా స్పీచ్ ఇచ్చారులే అని మనం అనుకున్నాం. కానీ గుజరాత్ లో తను మాట్లాడుతూ ఇది వైరస్ లాంటి సిచ్యువేషన్ అని, ఇది నార్మల్ కండిషన్ కాదని, ఇది కేవలం ప్రజలందరూ కలిసి వస్తేనే ఎదుర్కోగలిగేదని, వీలైనంత వరకు ముడి చమురుని, క్రూడ్ ఆయిల్ ని తక్కువగా వినియోగించండి. అలా అంటే బయట ఎక్కువగా వెళ్ళకూడదు, వెళ్ళాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేయాలి. బంగారం రిలేటెడ్ గా ఆల్రెడీ మాట్లాడారు. సంవత్సరం రోజుల పాటు కొనద్దు అని, అలాగే సంవత్సరం రోజుల పాటు ఇతర దేశాలకు వెళ్లే ఆలోచనలు ఉంటున్నా, విదేశీ ప్రొడక్ట్లు ఏమైనా కొనాలనుకుంటున్నా, మన రూపీస్ ని డాలర్ లోకి మార్చే ఏ ఒక్క పనైనా సరే చెయ్యొద్దు అనేలా ఇండైరెక్ట్ గా ప్రజలందరికీ చెప్తుండడం. ప్రధానంగా మనం ఎక్కడెక్కడైతే డబ్బులు ఎక్కువ స్పెండ్ చేస్తామో, క్రూడ్ ఆయిల్ కానీ, గోల్డ్ కానీ, ఎడిబుల్ ఆయిల్ కానీ, ఫర్టిలైజర్స్, అవే ఆ 4 కేటగిరీస్ మనకి 30% దగ్గరగా ఇంపోర్ట్ బిల్ లో ఉంటాయి. ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. వాటి రిలేటెడ్ గా మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతుండేసరికి ఇది ఎస్ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా మనం అందరం చేయాల్సిన పని. ఇండియన్స్ అందరూ కూడా చెప్తున్నది చేస్తే మన ఇండియన్ రూపీ రిలేటెడ్ గా స్ట్రెంత్ దొరుకుతుంది. కానీ మార్కెట్ ఎలా తీసుకుందో చూడండి. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఈ స్టేట్మెంట్స్ చేశారో రూపీ ఆల్ టైమ్ లో మార్క్ కి వెళ్ళింది. సడన్ గా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఒక చిన్న పానిక్, ఏదో సర్టన్ థింగ్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఊహించే కదా ఈ స్టేట్మెంట్స్ చేస్తుంటారు. సో కండిషన్స్ కొంత బాలేనట్టున్నాయని ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా నిన్న నరేంద్ర మోడీ గారి ఆ స్టేట్మెంట్స్ తర్వాత హెవీ సెల్లింగ్ 8500 crore దగ్గరగా, ఎన్ఎస్సి లో 7700, బిఎస్సి అండ్ ఇతర మొత్తం కలుపుకుంటే డేటాని 8500 crore దగ్గరగా సెల్లింగ్ మనకి కనిపించింది. విచ్ ఇస్ ఏ హ్యూజ్ నెంబర్. అదొక్కటైనా మార్కెట్ పడడానికి లేదు, మిగతా కారణాలు కూడా ఉన్నాయి. కానీ ఆ కారణాలతో ఇతర దేశాల మార్కెట్లు ఇవాళ పడలేదు. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇంతలా టేర్ అవడానికి, ఇంతలా ఇవాళ బ్రేక్ అవడానికి కారణం మాత్రం నరేంద్ర మోడీ గారి రిపీటెడ్ స్టేట్మెంట్స్ ఓవర్ ద ఇండియన్ ఎనర్జీ కండిషన్. అండ్ ఈ మాటల తర్వాత చాలా మంది పెట్రోల్, డీజిల్ దగ్గరికి వెళ్లి కొట్టించుకునే ప్రయత్నం చేశారు. అమ్మో ఇంకేమైనా ఉంటుందో, లేకపోతే కమింగ్ డేస్ లో క్రూడ్ ఆయిల్ ఏమైనా అవస్థలు పడాల్సి వస్తుందేమో, అంటే పెట్రోల్ డీజిల్ లేక అవస్థలు పడాల్సి వస్తుందేమో అని. కానీ గవర్నమెంట్ క్లియర్ గా ఒకటి రిలీజ్ చేసింది. మన దగ్గర 60 రోజులకు సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఉంది, పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. నేచురల్ గ్యాస్ కూడా మన దగ్గర 60 రోజులకు సంబంధించి ఉంది. ఎల్పిజి మాత్రం 45 days కి సంబంధించిన రోలింగ్ స్టాక్ ఉంది. కంగారు పడద్దని ఎలా చెప్పేదానికి ప్రయత్నించారు. బట్ ఎప్పుడైనా గమనించండి, కంగారు పడద్దు బట్ ఇలా చెయ్యండి అనగానే వెంటనే అందరికి ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఇలా అంటున్నారంటే ఏమైనా ఉండొచ్చేమో, ముందస్తుగా తెచ్చిపెట్టుకుందాం అని ఇంకొంత ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనమాట. ఎక్కువగా క్రూడ్ ఆయిల్, ఈ డీజిల్, పెట్రోల్ ఎక్కువ పట్టించుకోవడం. అండ్ యూజువల్ గా ఇది చిన్న సార్ట్ ఆఫ్ పానిక్ అయితే క్రియేట్ చేస్తుంది ఇనిషియల్ గా. బట్ లేటర్ మన ఇండియన్స్ అందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని ఇది ఫాలో అయితే మాత్రం నిజంగానే పెట్రోల్, డీజిల్ యొక్క వినియోగం తగ్గి, బంగారం యొక్క ఇంపోర్ట్స్ కూడా తగ్గి, వంట నూనె యొక్క వినియోగం కూడా తగ్గి, బికాస్ ఎడిబుల్ ఆయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఫర్టిలైజర్స్ తగ్గించడం అంత కష్టం అవ్వచ్చు. బికాస్ రైతులు పంట కోసం వాడాల్సిన దాన్ని ఇమీడియట్ గా తగ్గించి వాళ్ళ పంట రిలేటెడ్ ఆల్టర్నేటివ్ ని ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు. కానీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, స్పెషల్లీ గోల్డ్, క్రూడ్ ఆయిల్ మేనేజ్ చేసుకోగలిగేవే. ఎడిబుల్ ఆయిల్ అండ్ ఫర్టిలైజర్స్ కొంత డిఫికల్ట్ అవ్వచ్చు. ఇది నిజంగానే ఫాలో అయ్యి మన రిలేటెడ్ గా ఫారెన్ రిజర్వ్స్ కానీ స్టేబిలైజ్ అవ్వగలుగుతుంటే, ఫిజికల్ అకౌంట్ డెఫిసిట్ మన మీద భారం పడకుండా ఉంటే, బికాస్ ఆఫ్ మోడీ గారి స్టేట్మెంట్స్, దెన్ డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ గానే మన ఎకానమీ రిలేటెడ్ గా చూడొచ్చు. అలా కాకుండా చేసిన స్టేట్మెంట్స్ తో పెద్దగా ఇంపాక్ట్ లేదనుకోండి, వినియోగం రిలేటెడ్ గా ఎక్కడ తగ్గించడం లేదనుకోండి, ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కమింగ్ టైమ్స్ లో ప్రైజుల్ని పెంచే ఆలోచనకి వెళ్తుంది. ఎస్, ఇన్ కమింగ్ టైమ్స్ మనం పెట్రోల్, డీజిల్ ధరల్ని పెరిగేదానికి గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటుంది అనే దానికి మనం డెఫినెట్లీ ఒక డోర్ ని ఓపెన్ చేసి ఉండొచ్చు. ఈ ఇరాన్ క్రైసిస్ రిలేటెడ్ గా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చెప్పారు కదా లాస్ట్ 2 days లో. కానీ దీని నుంచి కొంత టైం బ్యాక్ ఖతార్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ కానీ, ఐఎంఎఫ్ కి సంబంధించిన చీఫ్ ఎకానమిస్ట్ కానీ, అండ్ వరల్డ్ బ్యాంక్ కి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మనం చూసింది వర్స్ట్ కాదు, కమింగ్ డేస్ లో రాబోతున్నదే రియల్ వర్స్ట్. నెక్స్ట్ 1-2 months లో రియల్ వర్స్ట్ మనకు కనిపిస్తుందని ఇలా వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు ప్రపంచ మార్కెట్లన్నిటికీ కూడా. రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్
టైమ్స్ ఈ డేటా పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొత్తగా ఉదయ్ కోటాక్ గారు కూడా ఇప్పటి వరకు చూసింది అసలు పాయింటే కాదని వర్స్ట్ కి ప్రిపేర్ గా ఉండాలనేలా ఇండియన్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు. రియల్ ఇంపాక్ట్ ఫ్యూయల్ ప్రైజెస్ రిలేటెడ్ గా ఇంకా పడలేదని, అసలు ఈ ఇరాన్ రిలేటెడ్ గా వార్ ప్రెషర్ ఇంకా మనం అసలు తీసుకోలేదని, లిమిటెడ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ కారణంగా స్పెండ్ చేయాల్సి వస్తుంది, స్పెషల్ గా ఫ్యూయల్ మీద స్పెండ్ చేయాల్సి వస్తుందని. ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ అన్ని షాక్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి కానీ బికాస్ వాళ్ళ దగ్గర పాత ఇన్వెంటరీ ఉంది కాబట్టి, బట్ అది ఎంతో కాలం నిలబడదని, అక్కడ యుద్ధం ఎండవకుండా క్రూడ్ ఆయిల్ పడకుండా ఇదే కొనసాగితే సామాన్యుడిపై అధిక భారం పడుతుంది, దీనికి ప్రిపేర్డ్ గా ఉండాలి, నెగ్లెక్ట్ చేయొద్దనేలా కామన్ మ్యాన్ కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను రీసెంట్ డేస్ లో కూడా రిపీటెడ్ గా అన్నెసరీ పెద్ద పెద్ద లోన్స్ కి వెళ్ళొద్దు, ఈఎంఐలతో ఏదైనా కొనాలనుకున్న కొన్ని డేస్ ఆగండి, బికాస్ కమింగ్ టైమ్స్ లో ఖచ్చితంగా ధరల రిలేటెడ్ గా ఇంపాక్ట్, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఖర్చులు పెరుగుతాయి. ఆ టైంలో అన్నెసరీగా ఇప్పుడు తీసుకునే లోన్స్ కానీ ఫైనాన్షియల్ బర్డన్ కానీ మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి కొంత అవేర్ గా మనం ఉండాలి. క్యాష్ తో కూడా ఉన్న మార్కెట్ పడితే మనకు కొనడానికి అవకాశం ఉంటుంది. ఇది రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నది. బట్ ఈ మాటలు వినగానే ఎవరికైనా అంటే మార్కెట్ పడుతుందా అంటే పానిక్ అయి ఇప్పుడు కొంత అమ్మేసి క్యాష్ లో కొద్దామనే ఆలోచన వస్తుంటే, బట్ ఇది గుర్తుంచుకోండి, ఓవర్ నైట్ లో థింగ్స్ అన్ని కూడా టర్న్ అవ్వచ్చు, అది కూడా ఎవరి చేతుల్లోనూ లేదు. సో ఇప్పుడు మన దగ్గర ఫ్రెష్ గా డబ్బులు ఉంటే, ఆర్ కమింగ్ టైమ్స్ లో డబ్బులు వస్తుంటే మార్కెట్ ఒక 5% 10% అలా పడుతున్న ప్రతిసారి ఒక లెవెల్ పెట్టుకుని ఆ లెవెల్ దగ్గరికి వస్తున్న ప్రతిసారి పెట్టుబడి చేసుకోవడం, లోయర్ లెవెల్స్ లో పెట్టుబడి చేసుకోవడం, అవకాశం ఉంటేనే. అవకాశం లేదనుకోండి అమ్మేసి చేతుల్లో డబ్బులు తీసుకోవడం అనేది మంచి ఆప్షన్ కాదు. ఎందుకంటే రేపేమో చెల్లుండేమో కూడా ఎవరికి తెలియదు. రాత్రికి రాత్రి యుఎస్ ఇరాన్ డీల్ అయిపోయింది అంటారు, మొత్తం మారిపోద్ది సినారియో అంతా. కాబట్టి కొత్తగా వచ్చే డబ్బుల్ని దశల వారీగా పడుతున్నప్పుడు పెట్టుకోండి. ఆల్రెడీ పెట్టి ఇంకా పెట్టే పరిస్థితుల్లో లేవనుకుంటే మార్కెట్ ఒక ఫాల్క్ మెంటలీ ప్రిపేర్డ్ గా ఉంటూ, ఒకవేళ డీల్ జరగక క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉంటే, ఇన్ఫ్లేషన్ పెరిగి కండిషన్ వర్సన్ అవుతుంటే మార్కెట్ కూడా పడుతుంది. కాబట్టి దానికి ప్రిపేర్డ్ గా ఉంటూ ఈ రీసెంట్ టైమ్స్ లో పడ్డప్పుడు ఎలా అయితే పెరిగిందో అలానే మళ్ళీ పడ్డప్పుడు పెరుగుతుంది అన్న ఒక క్లారిటీతో ప్రెషర్ తీసుకోకుండా, రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా ఉండాలి. బట్ మళ్ళీ చెప్తున్నాను, లోన్స్ అన్నెసరీ ఏమైనా మీరు టచ్ చేయాలనుకుంటుంటే, సేల్ అనో అదనో ఇదనో ఈఎంఐలు అదనో ఇష్టం వచ్చినవి కొందాం అనుకొని మీకు తెలియకుండా ఇంట్లో వాళ్ళు మీకు చెప్తున్నా, రానున్న రోజుల్లో కండిషన్స్ కొంత బ్యాడ్ గా ఉంటే మన దగ్గర డబ్బులు ఉండడం మంచిది అనేది వాళ్ళకి గుర్తు చేస్తూ, అవసరం ఉంటే ఏదైనా కొనండి, బట్ అనవసరపు వాటిపై ఈఎంఐల జోలికి ప్రెసెంట్ పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ఇదిలా ఉంటే ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా ఫాల్ కి మీరు క్రూడ్ ఆయిల్ ని కూడా ఇంపార్టెంట్ రీజన్ గా చూడొచ్చు. బికాస్ ఓపెనింగ్ అప్పుడు క్రూడ్ ఆయిల్ అంటే మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడు క్రూడ్ ఆయిల్ $105 per barrel దగ్గరగా ఉంది. దాన్ని ఎగ్జాక్ట్ గా మీరు మార్కెట్ ఒక మొమెంటం తో లింక్ చేశారంటే, మార్కెట్ పడడం స్టార్ట్ అయిందా సేమ్ ప్యారలల్ టైం లో ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ పెరగడం స్టార్ట్ అయింది. క్రూడ్ ఆయిల్ 105 నుంచి $107 per barrel కి వెళ్తున్న కొద్దీ మన మార్కెట్ కూడా స్లోగా ఇంచ్ డౌన్ అవుతూ 23,400 బిలో మార్క్ కి ఇవాళ మార్కెట్ అయితే ఫాల్ అయింది. ప్యారలల్ గా క్రూడ్ ఆయిల్ పెరిగింది. కారణం ఏంటనేది నేను మార్కెట్ క్లోజ్ అయినప్పటి నుంచి వస్తున్న యుఎస్ ఇరాన్ అప్డేట్స్ ని మీరు ట్రాక్ చేశారనుకోండి, ఈ రీసెంట్ టైమ్స్ లో మనకు వస్తున్న అప్డేట్స్ ఏంటి, అటు ఇరాన్ ఒప్పుకోవట్లేదు యుఎస్ ఒక ప్రపోజల్ ని, అటు యుఎస్ ఒప్పుకోవట్లేదు ఇరాన్ ఒక ప్రపోజల్ ని. ఇద్దరిలో వస్తున్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మాదే అని ఇరాన్ వాళ్ళు అంటారు, మీది కాదు అది అందరిదే అని యుఎస్ వాళ్ళు అంటారు. దీని దగ్గర డీల్ అవ్వట్లేదు. న్యూక్లియర్ యాక్టివిటీ రిలేటెడ్ గా ఇరాన్ వాళ్ళు మేము ఏమైనా చేస్తాం మీరు కామ్ ఉండాలంటారు. యుఎస్ వాళ్ళు మీ దగ్గర కనీసం యురేనియం ఒక చుక్క కూడా కనిపించకూడదు అనేలా యుఎస్ వాళ్ళ స్టేట్మెంట్, ఇజ్రాయెల్ వాళ్ళ స్టేట్మెంట్, దీనికి డీల్ అవ్వట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మధ్య కాలంలో వస్తున్న ఇంకొక స్ట్రాంగ్ ప్రతిపాదన ముందు నుంచి అడుగుతున్నారు, బట్ ఇప్పుడైతే ఇది కూడా ఉంటేనే మేము డీల్ చేస్తామని ఇరాన్ వాళ్ళు అడుగుతున్నది ఏంటో తెలుసా, కంపెన్సేషన్. మా మీద దాడి చేసిన దానికి కంపెన్సేషన్ ఇవ్వాలని ఎలా అమెరికా అడుగుతున్నారు. నిజంగా ట్రంప్ కంపెన్సేషన్ ఇస్తే నవంబర్ 3rd 2026 జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా తను ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ డబ్బులు కడితే దాని అర్థం ఇరాన్ కి తల దించినట్టే అని, తను చేసింది కూడా తప్పని ఒప్పుకుంటున్నట్టే. కాబట్టి ట్రంప్ కంపెన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకోడు. అసలు యుద్ధం జరిగిందే న్యూక్లియర్ డీల్ కోసం కాబట్టి, అంటే న్యూక్లియర్ యాక్టివిటీ వాళ్ళు చేయకూడదన్న దానికోసం కాబట్టి దాన్ని ట్రంప్ ఒప్పుకోడు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కూడా అందరిదే, మీరు కూర్చొని డబ్బులు కలెక్ట్ చేయడం కూడా రైట్ కాదనేది కూడా ట్రంప్ వాదిస్తున్నాడు. కాబట్టి రీసెంట్ గా ట్రంప్ చేసిన స్టేట్మెంట్, ఇరాన్ సీజ్ ఫైర్ అనేది లైవ్ సపోర్ట్ మీద ఉంది, సీరియస్ గా డిస్టర్బ్ అయింది. లైవ్ సపోర్ట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ సీజ్ ఫైర్ బ్రేక్ అవ్వచ్చు, మేము యుద్ధం చేయొచ్చు అనే ఒక సిగ్నల్ మార్కెట్ కి ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కూడా ఘాటుగానే స్పందించారనమాట. రండి వచ్చి చూడండి, యుద్ధం అయితే చేయండి, మా మీద ఏదైనా దాడి చేయండి, మీకు లెసన్ నేర్పించడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం, మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు, మేము చెప్తున్నది ఒప్పుకోవాల్సిందే అని యుఎస్ మీదకి మాట్లాడే స్టేజ్ లో ఇరాన్ ఉంది. నిజంగా ఇది ప్రపంచం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇరాన్ ఈ లెవెల్లో స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకోగలుగుతుంది వాళ్ళని అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఏదైతే ఇరాన్ పీస్ డీల్ అని చెప్తుందో అది పీస్ ఆఫ్ గార్బేజ్ అని దాన్ని ట్రంప్ క్లియర్ గా రిజెక్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేశారు నిన్న. అండ్ ఒకసారి ఇది చూడండి, పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళని మోసం చేస్తున్నారని యుఎస్ తో క్లోజ్ గా ఉంటున్నట్లే నటిస్తూ ఇరాన్ కి సంబంధించిన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఎక్కడ అమెరికా వాళ్ళు వచ్చి ఇరాన్ మీద దాడి చేసినప్పుడు అవి ఎక్కడ ధ్వంసం అవుతాయని పాకిస్తాన్ వాళ్ళు వాటికి సేఫ్టీని ప్రొవైడ్ చేస్తున్నారని, ఇరాన్ కి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తూనే యుఎస్ దగ్గర చనువుగా నటిస్తూ ఈ వార్ రిలేటెడ్ గా, ఈ అన్సర్టనిటీ రిలేటెడ్ గా పాకిస్తాన్ డ్యూయల్ రోల్ ని ప్లే చేస్తుందనేలా యుఎస్ కి సంబంధించిన సెనేటర్ లిండ్సే కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ అలా చేసిందన్నా
సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఫైనల్ గా అమెరికా దగ్గర కూడా పాకిస్తాన్ ఇలా చేయగలిగిందంటే, ఒకవేళ ఇది నిజం అవుతుంటే మాత్రం దెన్ అమెరికా ఇది బయటకు కూడా చెప్పుకోలేదు పాకిస్తాన్ ద్వారా మోసపోయామని. చూడాలి మరి పాకిస్తాన్ రిలేటెడ్ గా అమెరికా వాళ్ళు ఎలాంటి స్టెప్స్ కమింగ్ టైమ్స్ లో తీసుకుంటారు. ఇఫ్ ఇది ట్రూ అవుతుంటే మాత్రం జియో పాలిటిక్స్ ఇంకొక కొత్త టర్న్ అయితే తీసుకుంటాయి. మీడియేటర్ రోల్ లో ఉంటున్న వాళ్ళు ఇలా చేస్తుండడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఒకవేళ నిజం అవుతుంటే లెట్స్ సీ దీని రిలేటెడ్ గా ఫర్దర్ కామెంట్స్ ఏముంటాయని. సో యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉంటున్న టెన్షన్స్ అంతా కూడా ఏ క్షణమైనా సీజ్ ఫైర్ ఎండ్ అవ్వచ్చు. అది లైఫ్ లైన్ మీద ఉంది. అంటే చివరిగా పేషెంట్ ఇంకా చనిపోతున్నారు అన్న దాని మీద లైఫ్ లైన్ సపోర్ట్ మీద పెడుతూ ఉంటారని ఇలా మనం వింటుంటాం కదా. అదేదో చివరి స్టేజెస్ లో ఉంది. ఏ క్షణమైనా బ్రేక్ అవ్వచ్చు. వాళ్ళది ఒక పీస్ ఆఫ్ గార్బేజ్. వాళ్ళ ప్రపోజల్ నేను పట్టించుకోనని ట్రంప్ అంటాం. యుద్ధం చేసి చూడండి మీకు లెసన్ నేర్పించడానికి రెడీగా ఉన్నామని ఇరాన్ వాళ్ళు అంటుండడం. దీనికి తోడుగా ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉండడం, ఇవి కూడా మార్కెట్ లో కొంత టెన్షన్స్ ని పుట్టించాయి. కానీ గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యేదానికి మన మార్కెట్ రియాక్ట్ అయినంత రియాక్ట్ అవ్వలేదని చెప్పాలి. యుఎస్ మార్కెట్స్ పర్టికులర్ గా యుఎస్ ఫ్యూచర్స్ పాజిటివ్ లో ట్రేడ్ అయ్యాయి. ఈ స్టేట్మెంట్స్ లో యుద్ధం చేసుకుంటున్నది వాళ్ళు. ఆ యుద్ధం వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండే బాగుండేది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఇంక్లూడ్ చేస్తున్నసరికి ఇతర కంట్రీస్ లో ప్రెషర్ పడుతుంది ఎనర్జీ రిలేటెడ్ గా, పర్టికులర్ గా మన ఇండియా పైన. దాంతోనే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇంటెన్సిఫై అవుతూ వచ్చింది ఈ మధ్య కాలంలో. బట్ నరేంద్ర మోడీ గారు మన దేశం బాగుండాలని చేసిన స్టేట్మెంట్స్ కానీ అది ఎఫ్ఐఎస్ కి ఎలా కన్వే అవుతుంది అండ్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న పార్టిసిపెంట్స్ కి ఎలా కన్వే అవుతుంది కమింగ్ టైమ్స్ లో. ఒక సీరియస్ కండిషన్ ప్రిడిక్ట్ చేసే నరేంద్ర మోడీ గారు ఈ స్టేట్మెంట్ చేస్తున్నారు. వైరస్ రిలేటెడ్ కండిషన్, లాక్డౌన్ ఆ సినారియోస్ వచ్చాయి కదా, అలాంటి కండిషన్ ఇది ఒక నార్మల్ కండిషన్ కాదని గుజరాత్ లో కూడా చెప్పే ప్రయత్నం చేస్తుండడం, ఇది కూడా మార్కెట్ ని డౌన్ చేస్తుంది. అండ్ అమెరికాకు సంబంధించిన ఎన్ఈసి నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హెసెట్ కూడా మనం ఏం తొందరపడాల్సిన అవసరం లేదు, ఇరాన్ యుద్ధం రిలేటెడ్ గా డీల్ కుదుర్చుకోవాలి, త్వరగా డీల్ అయిపోవాలని. ఇరాన్ ఆల్రెడీ చివరి స్టేజ్ ఆఫ్ ఎకానమిక్ కొలాప్స్ లో ఉంది. కొద్ది రోజులు అయితే అదే కొలాప్స్ అయిపోతుంది. మనమేం కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఇరాన్ ఎలాగో కొలాప్స్ అయిపోయేదైనా స్టేట్మెంట్స్ చేశారు. మీరు మా గురించి ఇలా అనుకుంటున్నారా? ఏదైనా కావాలంటే చేయండి, ట్రై చేసి చూడండి, మేము లెసన్ నేర్పిస్తామని ఇలా పార్లమెంట్ స్పీకర్ కూడా మొత్తం యుఎస్ నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ కి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. అండ్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడాలి. ఇవాళ ఐటీ స్టాక్స్ ఫాలో అవడానికి ఏఐ రిలేటెడ్ గా రీజన్. ఏఐ అంటే ఎప్పటి నుంచో ఉంటున్న ఏఐ అప్డేట్స్ అనుకుంటారు. కాదు, ఓపెన్ ఏఐ వాళ్ళు $4 బిలియన్ ఎంటర్ప్రైజ్ ఏఐ డిప్లాయ్మెంట్ కంపెనీని లాంచ్ చేశారు అండ్ కొన్ని కంపెనీస్ ని అక్వైర్ చేస్తున్నారు. ఇదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రీవియస్ గా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అనేవి ఏం చేసేవి, సిస్టమ్స్ ని బిల్డ్ చేసి ఆటోమేట్ వర్క్ ఫ్లోస్ చేసి సొల్యూషన్స్ ని డెవలప్ చేసేవి. ఇప్పుడు ఓపెన్ ఏఐ వాళ్ళు ఎంటర్ప్రైజ్ బిజినెస్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్టు. సో దట్ బిగ్ కంపెనీస్ ఎవరైతే ఇప్పుడు ఐటీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి బిజినెస్ ని ఇస్తున్నారో వాళ్ళ డబ్బులు కట్టి వాళ్ళ కంపెనీ రిలేటెడ్ గా ఆటోమేట్ చేసుకుంటూ ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఓపెన్ ఏఐ తో అదే పనులు చేసుకోవచ్చు అని, చాట్ జీపీటీ, ఏఐ సిస్టమ్స్, ఏఐ ఏజెంట్స్, ఏఐ ఆటోమేషన్ ద్వారా వర్క్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్, అంతకు ముందు బ్యాంక్ ఇన్ఫోసిస్ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ సొల్యూషన్ అడిగితే ఇప్పుడు అదే బ్యాంక్ ఓపెన్ ఏఐ దగ్గరికి వెళ్ళి ఓపెన్ ఏఐ టూల్స్ తో వాళ్ళ ఏజెంట్స్ తో వర్క్ ని చేసుకోవచ్చు అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏఐ మనకు హెల్ప్ చేస్తుంది, అంతేకాని ఏఐ వర్క్ చేయదు అన్న దాంట్లో నుంచి ఏఐ వర్క్ చేస్తుంది, ఏఐ తోనే మీరు వర్క్స్ చేయించుకోవచ్చు అనే స్టేజ్ కి ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్ లో కూడా ఓపెన్ ఏఐ వాళ్ళు లాంచ్ అయ్యారు అనేలా అప్డేట్స్ వస్తుండడమే ఇవాళ ఐటీ కంపెనీస్ ఫ్రెష్ 3 ఇయర్ లోకి ఇవాళ ఐటీ ఇండెక్స్ ఫాల్ అయింది. ఇన్ఫాక్ట్ ఐటీ కంపెనీస్ ఎందుకు పడుతున్నాయని మీరు ఎక్కడ ఆర్టికల్స్ ని చూసినా అందులో మీకు ప్రధానంగా కనిపించేది ఇప్పుడు మనం చెప్పుకున్న ఓపెన్ ఏఐ, ఎంటర్ప్రైజ్ ఏఐ డెవలప్మెంట్, తర్వాత ఏఐ రిలేటెడ్ గా అడ్వాన్స్మెంట్స్ మార్కెట్ ని కొంత ఫియర్ కి తీసుకువెళ్తున్నాయని. ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక టూల్ మాత్రమే జస్ట్ వాడుకొని వదిలేసేది అనుకున్నారు. బట్ ఆ టూల్ తో సొల్యూషన్స్ కూడా ఫైండ్ అవుట్ అవుతూ డెలివరీ మెకానిజమ్స్ కూడా డెవలప్ అవుతుండడం మార్కెట్ లో కన్సర్న్స్ రేజ్ చేస్తుందని. సో దట్ వాళ్ళ రెవెన్యూని డిఫ్లేట్ చేస్తూ ఓవరాల్ సెంటిమెంట్ ఐటీ స్పేస్ రిలేటెడ్ గా వీక్ చేస్తుందని ఎలా మీకు ఆర్టికల్స్ లో డేటా కనిపిస్తుంది. బట్ సింపుల్ గా రీసెంట్ టైమ్స్ లో ఆంథ్రోపిక్ కానీ ఈవెన్ ఇప్పుడు ఓపెన్ ఏఐ కానీ ఐటీ కంపెనీస్ చేసే వర్క్స్ లోకి ఇన్వాల్వ్ అవుతున్నట్టు, ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్ లోకి ఇన్వాల్వ్ అవుతున్నట్లు చేస్తున్న అప్డేట్స్ ఎంటైర్ ఐటీ స్పేస్ లో పానిక్ కి కారణం. దేర్ బై ఇది మన మార్కెట్స్ ఒక ఇంపాక్ట్ ని, అంటే ఐటీ ఇండెక్స్ పడితే మన మార్కెట్స్ కూడా పడతాయి కదా, దాంతో ఇవాళ మన మార్కెట్ ఎక్కువగా పడినట్లు మనకు అనిపిస్తుంది. సో నెంబర్ 1, నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో మళ్ళీ చేసిన స్టేట్మెంట్స్, ఇది కోవిడ్ లాంటి సినారియో అని, తక్కువగా వాడండి విదేశీ వస్తువులు, డాలర్ లో ఏదైతే మన రూపీస్ బయటకు వెళ్ళిపోతుందో దాన్ని తగ్గించండి అని చెప్పే ప్రయత్నం. హైదరాబాద్ లో ఒకసారి, గుజరాత్ లో ఒకసారి చెప్పే ప్రయత్నం. ఇది మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తే క్రూడ్ ఆయిల్ పెరిగింది. దానికి కారణం ట్రంప్ చేసిన స్టేట్మెంట్, ఇరాన్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్, వాటిని మాట్లాడుకున్నారు. మూడోది ఐటీ స్పేస్ లో వస్తున్న సెల్ ఆఫ్. ఇవన్నీ కూడా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇంటెన్సిటీని మనకి రిఫ్లెక్ట్ చేస్తాయి. ఒకసారి చూడండి, ఇవాళ ఎఫ్ఐఎస్ సుమారుగా 2,000 కోట్ల దగ్గర సెల్ చేశారు. ఇక్కడ బాగా గమనించాలి, డిఐఎస్ 8,000 కోట్ల దగ్గరగా బై చేసేందుకు ప్రయత్నించారు. ఇంత మార్కెట్ లో మార్కెట్ పడుతున్నప్పుడు డిఐఎస్ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడానికి ప్రయత్నిస్తే ఎఫ్ఐఎస్ 2,000 కోట్ల దగ్గరగా సెల్ చేయడానికి ప్రయత్నించారు. 2,000 కోట్లు ఇవాళ, నిన్న 8,500 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. ఇవాళ 2,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. షార్ట్ పొజిషన్స్ 88% దగ్గరగా ఉన్నాయి. నెట్ షార్ట్స్ అంటే మార్కెట్ పడుతుందని. అండ్ మార్కెట్ వచ్చిన లెవెల్స్ కూడా ఏదైతే 23,800 మార్క్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నామో ఆ లెవెల్ అయితే బ్రేక్ అయింది. నిన్న హోల్డ్ అయింది, ఇవాళ బ్రేక్ అయింది. బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ కి 23,300
2350 దగ్గరగా వచ్చి ఆ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర వచ్చి ఇవాళ రెస్ట్ అయితే అయింది. అది కూడా బ్రేక్ అవుతుంటే 23,000 సైకలాజికల్ మార్క్, దెన్ 22,800 టు 750 ఆ 50 పాయింట్ మార్క్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ నుంచి పైకి వెళ్తుంటే 23,800 రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ వచ్చి పడకుండా అక్కడ ఆగి మళ్ళీ పెరిగిన లెవెల్ అది. ఈసారి అది బ్రేక్ అయి పైకి వెళ్తే కానీ మార్కెట్ మళ్ళీ స్ట్రాంగ్ గా పైకి పెరుగుతుందని ఒక రికవరీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఇది బాగా గుర్తుంచుకోవాలి, ట్రంప్ మే 14th అండ్ 15th చైనా వెళ్ళబోతున్నారు. ఇంపార్టెంట్ పోస్ట్ కూడా చేశారనమాట తన ట్రూత్ పోస్ట్ లో, సోషల్ మీడియా వెబ్సైట్ లో చైనాకి వెళ్ళబోతున్నాను, ఒక గ్రేట్ ప్రెసిడెంట్ ని కలవబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ 10 years లో ఎప్పుడు కూడా యుఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ చైనాకి వెళ్లి అక్కడ ప్రెసిడెంట్ ని కలవలేదు. దిస్ విల్ బి ద ఫస్ట్ టైం. 3 విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఒకటి తైవాన్ రిలేటెడ్ గా చైనా ఇష్యూ గురించి, నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ట్రేడ్ వార్ గురించి, మూడోది ఇరాన్ గురించి. ఈ 3 డిస్కషన్స్ కీగా ఉంటాయి. దాని రిలేటెడ్ గా ఏం అప్డేట్స్ వస్తుంది అనేది మార్కెట్ వెయిట్ చేసి చూస్తుంది. అండ్ ఈ పాయింట్స్ లోనే నెక్స్ట్ ఫ్యూ డేస్ లోనే యూఎస్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా ఇండియాకి వస్తారు. అది కూడా ఇండియా రిలేటెడ్ గా బిగ్ అనౌన్స్మెంట్స్ ని తెస్తుందని యుఎస్ వాళ్ళు సర్జియో గోర్ గారు చెప్తున్నారు కాబట్టి, యుఎస్ అంబాసిడర్ చెప్తున్నారు కాబట్టి, వాటి రిలేటెడ్ గా కూడా మార్కెట్ కమింగ్ డేస్ లో నెక్స్ట్ 1-2 వీక్స్ లో ఫోకస్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న కీ ఇంపార్టెంట్ డేటా అంతటిని కూడా సింప్లిఫై చేస్తూ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న అప్డేట్ ఓఎన్జీసీ అండ్ ఆయిల్ ఇండియా రిలేటెడ్ గా, ఆయిల్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఇస్తున్న బిగ్ బెనిఫిట్ అన్నమాట. రాయల్టీని వాటి రిలేటెడ్ గా తగ్గించారు. ఎంత నుంచి ఎంతకు తగ్గించారో మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. కానీ అసలు ఏంటిది, తగ్గించడం వల్ల ఎందుకు వీటికి లాభం? ఇది యాక్చువల్లీ ఎక్స్ట్రాక్షన్ ఫీజ్ లాంటిది. అంటే మీరు క్రూడ్ ఆయిల్ బయటికి తీస్తున్న దానికి గాను మాకు ఇంత డబ్బులు కట్టండి అంటాం, రాయల్టీ పే చేయమంటాం. లెట్స్ సే ఓఎన్జీసీ వాళ్ళు 100 రూపాయలు విలువ చేసే ఆయిల్ ని అమ్మారనుకోండి, 20 రూపాయలు గవర్నమెంట్ కడతారు, 80 రూపీస్ దగ్గరగా ఓఎన్జీసీ వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇప్పుడు దాన్ని తగ్గించారనమాట. మాకు కట్టేది తగ్గించండి, మీరు ఎక్కువ పెట్టుకోండి అని చెప్పారు. దీని కారణంగా వాళ్ళ మార్జిన్స్ పెరుగుతాయి, ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. ఓఎన్జీసీ వాళ్ళ కరెంట్ ఆయిల్ ప్రైసింగ్ $70 దగ్గరగా ఉంది. సో ఆన్ కమింగ్ టైమ్స్ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతున్నా సరే వీళ్ళ రియలైజేషన్స్ పెరుగుతూ ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి ఇవాళ ఓఎన్జీసీ బికాస్ ఆఫ్ దిస్ లోయర్ రాయల్టీ, ఓఎన్జీసీ అండ్ ఆయిల్ ఇండియా స్టాక్స్ అయితే పెరిగాయి. ఆయిల్ ఇండియాకి అయితే సుమారుగా స్టాక్ ప్రైస్ పరంగా 11% దగ్గరగా అడ్వాంటేజ్ ఉండొచ్చని, ఓఎన్జీసీకి అయితే 9% దగ్గరగా అడ్వాంటేజ్ ఉండొచ్చని సిఎల్ఎస్ఏ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ప్రెసెంట్ ఉంటున్న ఎల్నినో కండిషన్ కమింగ్ టైమ్స్ లో సిటీస్ లో, మేజర్ సిటీస్ లో వాటర్ ఒక షార్టేజ్ ని క్రియేట్ చేస్తుందా అంటే ముంబైలో అవుననే అంటున్నారు. అక్కడ ఉంటున్న మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మే 15వ తేదీ నుంచి 10% వాటర్ ని తక్కువగానే ఇస్తారని, బికాస్ ఆఫ్ ఎల్నినో కండిషన్స్ అండ్ ఇండియన్ ఓషన్ డైపోల్ ప్యాటర్న్స్ కారణంగా వాటర్ ఒక కొరత రిజర్వాయర్స్ లో డ్రాప్ అయిందని. కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఈ ఏరియా ఆ ఏరియా లేకుండా ఏ ఏరియాకి బెనిఫిట్ అని కాకుండా అందరికీ సమానంగా వాటర్ ఒక కొరత అయితే ఉంటుందని. ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పలేం, కానీ వాటర్ ని మాత్రం కమింగ్ టైమ్స్ లో 10% తక్కువ ఇస్తున్నాం అనేలా అప్డేట్స్ న్యూస్ 18 వాళ్ళు బిఎంసి అఫీషియల్స్ చెప్తున్నారనేలా రిపోర్ట్ చేస్తుండడం ఎల్నినో ఒక ఇంపాక్ట్ ఏ లెవెల్లో మన ఇండియా పైన వాటర్ రిలేటెడ్ గా క్రియేట్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎవరైనా మీకు తెలిసిన పిల్లలు నీట్ రాసుంటే వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్. ఎవరో చేసిన తప్పు కారణంగా ఆ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. సుమారుగా 22 లక్షల మంది పిల్లల దగ్గరగా ఈ నీట్ ఎగ్జామ్ రాశారు. కానీ ఇది జరిగేదానికి ముందే, అంటే మే 3rd జరిగింది. దానికి ముందే ఈ పేపర్ లీక్ అవడం కారణంగా ఇది క్యాన్సిల్ చేస్తున్నట్టు, ఇది మళ్ళీ రీకండక్ట్ చేస్తారని, రీకండక్ట్ చేసే డేట్ అయితే చెప్పట్లేదు, కానీ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయినట్టు అప్డేట్స్ చేస్తున్నారు. ఎగ్జామ్ జరిగే కొద్ది డేస్ ముందే, ఆల్మోస్ట్ 15 days to 1 month బిఫోరే 410 క్వశ్చన్స్ ఉంటున్న ఒక డాక్యుమెంట్ సర్క్యులేట్ అయిందని. సర్ప్రైజింగ్ గా రియల్ ఎగ్జామ్ మే 3rd ఏదైతే జరిగిందో అందులో కెమిస్ట్రీలోంచి ఎగ్జాక్ట్లీ 120 క్వశ్చన్స్ ఈ డాక్యుమెంట్ నుంచే వచ్చాయని, సో దట్ అఫీషియల్ గా పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసినట్టు. ఫర్దర్ గా నిర్వహించే ఎగ్జామ్ కి ఎటువంటి ఫీజు కట్టాల్సిన నీడ్ లేదు, కానీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో మాత్రం ఫైనల్ డెసిషన్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ అవ్వలేదు. రియల్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చాలా మంది పిల్లల ఒక మైండ్ సెట్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండు. ప్లీజ్ నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ కేపీ గ్రీన్ గురించి మాట్లాడాలి. వీళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి సంబంధించిన 819 crore ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారని, ఇది 5 రాష్ట్రాల్లో ఒక యూనియన్ టెరిటరీలో వీళ్ళు కమింగ్ టైమ్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఎల్టీటీఎస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఎమర్షన్ వాళ్ళతో గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా పార్ట్నర్ అవుతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఇండస్ట్రియల్ అండ్ టెక్ సెక్టార్స్ లో, స్పెషల్లీ ట్రాన్స్పోర్ట్, సెమీ కండక్టర్స్ అండ్ ఏరోస్పేస్ టెక్ విభాగంలో వీళ్ళు వాళ్ళకి సంబంధించిన గ్లోబల్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ గా పార్ట్నర్ గా వ్యవహరిస్తారని, టెస్ట్ ఆటోమేషన్, వాలిడేషన్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్స్ అక్రాస్ ఇండస్ట్రియల్ అండ్ టెక్ సెక్టార్స్ రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ ఫోకస్ ఉండబోతుందనేలా ఎల్ఎన్టీ టెక్నాలజీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. రొసల్ కంపెనీ ఉంది కదా, వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు 30 కోట్ల పెట్టుబడితో.
వాళ్ళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 2.55 lakh స్క్వేర్ ఫీట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, దానికి ఇంకొక 2,10,000 స్క్వేర్ ఫీట్ ని యాడ్ చేస్తున్నారని, నెక్స్ట్ 18 to 12 months లో దీన్ని కంప్లీట్ చేసి వీళ్ళ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటారనేరా రసల్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఆఫ్కాన్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు యూరోప్ లో కూడా బిజినెస్ స్టార్ట్ చేశారని, రైల్వే ప్రాజెక్ట్ 7,544 crore విలువ చేసే రైల్వే ప్రాజెక్ట్ క్రొయాటియాలో స్టార్ట్ చేస్తున్నారని, అందులో సివిల్ వర్క్స్, ఎలక్ట్రిఫికేషన్, సిగ్నలింగ్ అండ్ టెలికాం సిస్టమ్స్ ని వీళ్ళే చేస్తారని, ఇది లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఆఫ్కాన్ కి సంబంధించి ఇప్పటి వరకు ఇదే లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సాయి లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన CRDMO బిజినెస్ ఉంది కదా, ఆ మొత్తం కూడా ఇకపై కంప్లీట్ గా 100% రెన్యూబుల్ పవర్ తోనే నడవబోతుందనేలా ఇండియాలో ఇదే ఫస్ట్ కంపెనీ ఇలా కంప్లీట్ రెన్యూబుల్ పవర్ తో రన్ అవుతున్న కంపెనీ అనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. భారత్ ఫోర్జ్ వాళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని ఎంబరర్ వారితో కుదుర్చుకుంటున్నారు ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ గేర్ ఫోర్జింగ్స్. ల్యాండింగ్ గేర్ ఉంటుంది కదా, ఫోర్జ్డ్ కాంపోనెంట్స్, లైక్ మీకు ల్యాండ్ అయ్యేటప్పుడు ఈ గేర్ ఉంటుంది కదా ఎయిర్ క్రాఫ్ట్ లో, మీకు ఇలా ల్యాండ్ అవుతున్నప్పుడు ఇది బయటకు వస్తూ సపోర్ట్ చేస్తుంది కదా ఎయిర్ క్రాఫ్ట్ ని, దాన్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ డీల్ ని కుదుర్చుకున్నట్టు. ఇకపై వీళ్ళు హై ఇంటిగ్రిటీ సేఫ్టీ క్రిటికల్ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ పై ఫోకస్ చేస్తారనేలా, అండ్ ఇండియాకి సంబంధించి వీళ్ళే ఫస్ట్ కంపెనీ ఎంబ్రాయిడర్ వాళ్ళకి సంబంధించిన ఏరోస్పేస్ ఫోర్జింగ్స్ ని సప్లై చేస్తుండడంలో అనేలా అప్డేట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఏరోస్పేస్ రిలేటెడ్ గా, డిఫెన్స్ రిలేటెడ్ గా ట్రెడిషనల్ బిజినెస్ నుంచి ఎవాల్వ్ అవుతూ కాంట్రాక్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ నుంచి గెలుచుకుంటుండడం కంపెనీ పరంగా డెఫినెట్లీ మనం మంచి విషయంగా చూడాలి. అండ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ రిలేటెడ్ గా ఇంకొక కంపెనీ మినీ డైమండ్స్ అనే కంపెనీకి 12 కోట్ల ఆర్డర్ వచ్చింది. ఇది నెక్స్ట్ 4 నెలల్లో ఎగ్జిక్యూట్ చేస్తారనేలా వీళ్ళు అప్డేట్ చేశారు. ఆల్సో గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకు కూడా 60 crore విలువ చేసే ఎక్స్పోర్ట్ ఆర్డర్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ రిలేటెడ్ గా లభించింది. ఆగస్టు 30 లోపు 2026 ఆగస్ట్ 30 లోపు USA క్లయింట్ కి ఇది సప్లై చేస్తారని చెప్తున్నారు. HFCL వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ లభించింది $19.32 million, అంటే సుమారుగా 184 crore దగ్గరగా. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ రిలేటెడ్ గా ఇది ఆగస్టు 2026 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని, ఇంటర్నేషనల్ క్లయింట్ కి ఇది ఇస్తారనేలా అప్డేట్ చేశారు. యునైటెడ్ డ్రిల్లింగ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 10.36 crore విలువ చేసే ఆర్డర్ ONGC వాళ్ళ దగ్గర నుంచి కేసింగ్ పైప్స్ రిలేటెడ్ గా లభించిందని, నెక్స్ట్ 6 months లో ఇది ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టు యునైటెడ్ డ్రిల్లింగ్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన నెంబర్స్, కల్పతరు నెంబర్స్ ని మీరు గమనించారంటే సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ కనిపిస్తాయి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 184%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 235% గ్రో అవుతూ, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతూ, ప్రాఫిట్ ని మీరు గమనించారంటే ఇయర్ ఆన్ ఇయర్ లో 854% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో అయితే లాస్ నుంచి మీకు ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. చాలా మంచి నెంబర్స్ ని కలుపుతారు వాళ్ళు పోస్ట్ చేశారు. ఫైనల్లీ లిస్ట్ అయిన తర్వాత 3 worst quarters తర్వాత ఫస్ట్ టైం వీళ్ళు నెంబర్స్ ని బాగా పోస్ట్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 20% దగ్గరగా అబో, ఇయర్ ఆన్ ఇయర్ అయితే 22, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో అయితే 27% దగ్గరగా రెవెన్యూ జంప్, మార్జిన్ ఎక్స్పాన్షన్, దీంతో ప్రాఫిట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 61%, ఇయర్ ఆన్ ఇయర్ లో 30% గ్రో అయింది. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ క్రాస్. న్యూలాండ్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో స్కేల్ అవుతూ, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతూ, ప్రాఫిట్స్ కూడా సాలిడ్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో రిపోర్ట్ చేశారు. ఎస్, ఈసారి అదర్ ఇన్కమ్ పెరిగింది, 12 crore 40 lakh దగ్గరగా అదర్ ఇన్కమ్ ఉంది. బట్ ఎస్, వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ అన్నిటిని మీరు కంపేర్ చేస్తే అన్నిట్లోనూ మనకు ఉంటున్న సస్టైనబుల్ గ్రోత్, అదర్ ఇన్కమ్ రిలేటెడ్ గా ఉంటున్న ఎలిమెంట్ ని రిమూవ్ చేసే చూసినా బెటర్ గానే మనకు కనిపిస్తుంది. బట్ ఈ లెవెల్ మార్జిన్స్ కమింగ్ టైమ్స్ లో మెయింటైన్ అవుతా అనేది మేజర్ క్వశ్చన్. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఎంటార్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నెంబర్స్ బాగానే ఉన్నాయి, బట్ వాల్యుయేషన్స్ కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ఎక్కువే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 67%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10% పెరిగింది. మార్జిన్స్ ఎక్స్పాండ్ అయినా, ఇది ఇయర్ ఆన్ ఇయర్ లోనే లేండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కాదు. అయినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మనకి 28% గ్రోత్ ప్రాఫిట్ లో కనిపిస్తుంది. బట్ స్టాక్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. నెంబర్స్ బానే ఉన్నాయి, బ్యాడ్ కాదు, బాగున్నాయి, బట్ టూ మచ్ ఎక్కువగా స్టాక్ పెరిగింది కాబట్టి హౌ మార్కెట్ రియాక్ట్ అనేది మనకి మేజర్ క్వశ్చన్. ఆల్సో బోరోసిల్ రెన్యూబుల్ నెంబర్స్ ని గమనించండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో గుడ్ సెట్ ఆఫ్ గ్రోత్, రెవెన్యూ లోను అండ్ మార్జిన్ లో కనిపిస్తున్న ఎక్స్పాన్షన్ కారణంగా ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ లో ఐ థింక్ 29 crore దగ్గరగా వీళ్ళకి లాస్ ఉంది, ఇప్పుడు అది 169 crore దగ్గరగా ప్రాఫిట్ కి టర్న్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ ఆన్ ప్రాఫిటబిలిటీ టర్మ్స్ మనకి కనిపిస్తుంది. అదర్ ఇన్కమ్ కూడా ఈసారి తగ్గిన, ఇయర్ ఆన్ ఇయర్ లో అదర్ ఇన్కమ్ తగ్గిన, బెటర్ గ్రోత్ మనకి ప్రాఫిటబిలిటీ సైడ్ కనిపిస్తుంది. టాక్స్ క్రెడిట్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఈసారి బూస్ట్ చేసింది అనుకోవాలి. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్. సరే, మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.